ఏదైతే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిర్భయంగా ఇంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి అండదండలతో మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, మేమేం చేసినా కూడా కాపాడటానికి జగన్ రెడ్డి ఉన్నాడని ఇవాళ ఈ ఉన్నతాధికారులు ఇంత బాధ్యతారాహిత్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సహకరించారు, మరి చేయించారు. ఇవాళ ఎవరైతే దీంట్లో కీలకంగా పనిచేసే అన్న అధికారులందరి పేర్లు కూడా బయటికి రావాలి, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని కూడా మళ్ళీ మేము కూడా CEO దృష్టికి కూడా ఇక్కడ తీసుకెళ్తాం. ఇక్కడ CEO దృష్టికి కూడా ఈరోజు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. పైన ఢిల్లీలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ నారా లోకేష్ బాబు ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర కరువు అయింది. జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది, ప్రభుత్వ అధికారంలోకి రాదు, చేసిన పాపాలన్నీ కూడా బయటపడతాయి. దోచుకున్న ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో దగ్గర 7 లక్షల కోట్ల పైగా దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా కూడా, ఈ డబ్బంతా కూడా కక్కిస్తాం, ఖజానాకు రప్పిస్తామనే భయంతోనే ఇవాళ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి, నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాలి, వాళ్ళు మాట్లాడే ప్రతి ఫోను వినాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి దిగజారింది. ఇవాళ దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఉంది. ప్రతిరోజు అన్నిటికీ సమాధానం చెబుతున్నారు. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో ఏ పక్కదారి పట్టడానికి వేరే సమస్యలు తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని మేము ఉద్ధరించాం ఈ 5 ఏళ్ళు అని చెప్పేసి పక్కదారి పట్టించే కార్యక్రమాలు, డైవర్షన్ పాలిటిక్స్లో కార్యక్రమాలు ఈ వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందే తప్ప వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో కానీ, వాస్తవాలు మరి ఇటువంటి వాస్తవాల్ని బయటపెట్టినప్పుడు సమాధానం చెప్పడానికి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ సలహాదారుల్ని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ధనంజయ రెడ్డిని, మరి సజ్జల రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, అదేవిధంగా డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డిని, అదేవిధంగా అడిషనల్ డీసీ సీతారామన్ ఇంజనీర్ని అందరినీ డిమాండ్ చేస్తున్నాను, అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. వీటికి సమాధానం చెప్పండి. యాపిల్ ఏదైతే సంస్థ ఇవాళ వాళ్ళకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు చేశారు, అలర్ట్ ఇచ్చారు. ఈమెయిల్ చూసుకోండి, మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా స్పష్టంగా ఇటువంటి ప్రధానమైన సంస్థలో ఈ వాస్తవాలను బయటపెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఎన్నికల సంఘం కూడా దీని మీద చర్యలు తీసుకొని ఈ ఉన్నతాధికారులందరినీ కూడా బాధ్యతలను తప్పించి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను.